ఈరోజు ప్రకృతి విభక్తి వచ్చిన సందర్భంగా మన గ్రామానికి స్టూడెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు జంక్షన్ వీళ్ళంతా కూడా అందరూ కూడా డిగ్రీలు పీజీలు చదువుకున్నటువంటి వాళ్ళంతా కూడా సేవా దృక్పథంతో ఇలాంటి ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు గ్రామాల్లో ఏదో గ్రామాన్ని ఎంచుకొని ఆయా గ్రామాల్లో వాళ్ళకి తోచినంత సహాయం చేయాలని చెప్పి ముందుకు రావడం అనేది చాలా మనం అందరం కూడా అభినందించినటువంటి విషయం. ముందుగా వాళ్ళందరికీ కూడా వెలుగుపాడు గ్రామం తరఫున అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు సంపాదించుకున్నది ఏ విధంగా దాచుకోవాలని చెప్పి ఆలోచించే పరిస్థితి ఈ రోజున ఎక్కువగా కనబడతా ఉంది. కానీ విద్యార్థుల దశ నుండే వీళ్ళంతా కూడా సమాజానికి ఏదో సేవ చేయాలి, తద్వారా సమాజం డెవలప్మెంట్ కోసం మేము కూడా కృషి చేయాలి, దాంట్లో మా వంతు సహాయ సహకారాలు అందించాలని చెప్పి చాలా ముందుకు వచ్చినందుకు వాళ్ళకి మా గ్రామం తరఫున అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు భోజనానికి సంబంధించి అంటే ముందుగా మనం అనుకున్నది ఏంటంటే ఫోన్ చేశారు శ్రీను గారికి. ఫోన్ చేసి మీ గ్రామాన్ని మేము ఎంచుకుంటున్నామండి, మీకు సహాయ సహకారాలు భోజనం 100 మందికి భోజన ఏర్పాట్లు మేము చేస్తాం ఈ పూట అని చెప్పారు. అది సాయంత్రం పూట తీసుకొచ్చేస్తామన్నారు. తీసుకొచ్చి ఏదైతే చెప్పారో ఆ రీతిలో మనకి తీసుకొచ్చి అందజేశారు. అందజేసినందుకు వాళ్ళ యొక్క సేవా దృక్పథానికి మరియు వాళ్ళ యొక్క ఐక్యతకి మనందరం కూడా అభినందనలు తెలియజేద్దాం. మరింత కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తానికి వాళ్ళు కూడా అంటే భగవంతుడు సహాయ సహకారాలు అందించి వాళ్ళని కూడా మంచి అభివృద్ధిలోకి తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన యునైటెడ్ ఫ్రెండ్ యూనియన్ నాయకులకి ధన్యవాదాలు తెలియజేస్తాను. పడిపోయాడు డ్యామేజ్లో నేను తీసుకొస్తున్నాను. పాపం కాలు కూడా 3 రోజుల నుంచి ఏం లేదు అసలు. అక్కడ 45లోనే మా దాంట్లో పోయేదానికి మీకు అదే పెరిగిందిరా. ఇందాడు మూడ దించారు ఇక్కడ. బాబు నువ్వు మధ్యలోనే వెళ్తున్నా.